మీకు కూడా ఇలానే జరుగుతుందా? రాత్రి మంచంపై పనుకున్నా, గంటల తరబడి నిద్ర రావడం లేదా? ఒకవేళ నిద్రపోయినా విచిత్రమైన కలలు, భయంకరమైన కలలు, ఎక్కడికో పడిపోతున్నట్లు, ఎవరో వెంటబడుతున్నట్లు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నట్లు, ఇలాంటి కలలు పదే పదే వస్తున్నాయా? చాలామంది దీన్ని సాధారణ విషయం అనుకొని వదిలేస్తారు. కానీ ఇలాంటి పరిస్థితులకు మన ఒత్తిడి, జీవనశైలి, నిద్ర అలవాట్లు కారణం కావచ్చు. కొందరు మాత్రం వీటికి ఆధ్యాత్మిక అర్థాలు కూడా ఉంటాయని నమ్ముతారు. అయితే నిజం ఏమిటి? ఈరోజు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. 1. మనసు ప్రశాంతంగా లేకపోతే రోజంతా మనం ఎదుర్కొనే సమస్యలు, డబ్బు, టెన్షన్, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై భయం ఇవన్నీ రాత్రి మనసులో తిరుగుతూనే ఉంటాయి. దానివల్ల నిద్ర ఆలస్యంగా రావచ్చు. అలాగే మనం ఆలోచిస్తున్న విషయాలే కలల రూపంలో కనిపించవచ్చు. రెండవది, పడుకునే ముందు చేసే అలవాట్లు. పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడడం, హర్రర్ వీడియోస్ ఎక్కువగా చూడడం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం ఇవి మెదడును ఉత్తేజపరుస్తాయి. అందుకే నిద్ర సరిగా రాకపోవచ్చు లేదా కలలు ఎక్కువగా గుర్తుండిపోవచ్చు. మూడవది, భయంకరమైన కలలు ఎందుకు వస్తాయి? శాస్త్రీయంగా చూస్తే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, కొన్ని మందులు లేదా అనారోగ్య పరిస్థితులు కూడా భయంకరమైన కలలకు కారణం కావచ్చు. మరోవైపు కొందరు ఇలాంటి కలను ఆధ్యాత్మిక సంకేతాలుగా భావిస్తారు. అయితే దీనికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. నాల్గవది, ఆధ్యాత్మికంగా కొందరు నమ్మే విషయాలు. కొంతమంది విశ్వాసాల ప్రకారం వరుసగా భయంకరమైన కలలు రావడం అంటే మనసు అశాంతిగా ఉందని భావిస్తారు. ప్రార్థన, ధ్యానం లేదా సానుకూల ఆలోచనలు మనసుకు ప్రశాంతతని ఇస్తాయని నమ్ముతారు. ఇవి విశ్వాసాలపై ఆధారపడిన అభిప్రాయాలు మాత్రమే. 5. ఎప్పుడు జాగ్రత్త పడాలి? 1, 2 రోజులు కాదు, వారం తరువాత వారం కూడా నిద్ర రాకపోతే, కలల వల్ల భయంతో లేచిపోతూ ఉంటే, పగలు కూడా అలసట, చిరాకు, ఏ పనిపై దృష్టి లేకపోతే ఇది వైద్యుడిని సంప్రదించవలసిన సమయం కావచ్చు. 6. నిద్ర బాగా రావాలంటే ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోండి. పడుకునే గంట ముందు ఫోన్ పక్కన పెట్టండి. రాత్రి తేలికైన ఆహారం తీసుకోండి. గదిని ప్రశాంతంగా ఉంచండి. ప్రార్థన లేదా ధ్యానం చేయడం కొందరికి ఉపశమనంగా అనిపించవచ్చు. రాత్రి నిద్ర పట్టకపోవడం లేదా విచిత్రమైన కలలు రావడం అంటే ప్రతిసారి ఏదైనా అద్భుతమైన సంకేతాలే అని చెప్పలేం. చాలా సందర్భాల్లో ఇవి ఒత్తిడి, జీవనశైలి లేదా ఆరోగ్యానికి సంబంధించిన కారణాల వల్ల కూడా వస్తాయి. కారణాన్ని గురించి అవసరమైతే వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మిస్టరీ మరియు జీవితానికి ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. వీడియో నచ్చితే లైక్ చేసి, మీకు ఇలా అనుభవం ఎప్పుడైనా జరిగిందా లేదా అనేది కామెంట్లలో నాకు చెప్పండి.